అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా స్టైల్లో ఎగ్ కర్రీ అయితే చేసేద్దామా? రండి చేసేద్దాం. ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. స్టవ్ మీద మట్టి పాత్రలు అయితే పెట్టేశాను. ఆయిల్ పోసి పెట్టాలి. ఆయిల్ పోసి పెట్టకపోతే క్రాకర్స్ వచ్చేస్తాయి. గుడిమైతే వేసేసుకుంటున్నాను. ఆయిల్ కాగిపోయిందని గుడిమైతే వేసేసుకున్నాను. 1 కప్పు ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్, సిమ్లోనే అలానే మూత వేసి పెట్టేస్తే తొందరగా అయితే ఫ్రై అయిపోతాయండి. నేనైతే మూత అయితే పెట్టేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. చూడండి, ఇలా ఫ్రై అయిపోవాలి బాగా. లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి. కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న టమాటాలు, బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని కాసేపు మూత అయితే పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయండి, అంటే బాగా ఫ్రై అయిపోతాయి. మిక్స్ చేసేసుకున్నాండి. ఇంకైతే మూత అయితే పెట్టేస్తున్నాను. టమాటా అయితే బాగా కుక్ అయిపోయిందండి. బాగా కుక్ అయిపోయింది. దాంట్లోకి కొద్దిగా కారం, మీకు సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసేసుకోండి. మసాలా ఏమన్నా కూడా వేసుకోండి. నేనైతే మసాలాలు అయితే ఏమి వేయను, అంతే అండి. వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఇదండి, ఇంత వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఆ వాటర్ కొద్దిగా బాగా బాయిల్ అయిన తర్వాత ఇంక ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. వాటర్ పోసినాక అప్పుడే బాయిల్ అయిపోయింది చూడండి. మనం మట్టి పాత్రలో ఎక్కువ లేట్ అనుకుంటాము, కానీ లేట్ అవ్వదు, తొందరగా అయిపోతుంది. ఇంక బాయిల్ అయితే అయిపోయింది కదండి. ఇంక ఎగ్స్ అయితే వేసేసుకుందాము. అయితే ఇలా గాడ్స్ అయితే పెట్టేసుకున్నాను, అవే వేసేస్తున్నాను. మీ ఇష్టం అండి, గాడ్స్ పెట్టుకుంటే పెట్టుకోకపోయినా అట్లా కూడా వేసేసుకోవచ్చు. వేసేసి ఇంక మూత అయితే పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ అనమాట. బాగా కుక్ అయిపోతుంది. చూద్దామా? చూడండి, బాగా కుక్ అయిపోయింది. అయిపోయింది అనుకోబోతారు, ఇంకా కొద్దిగా ప్రాసెస్ అయితే ఉందండి. దీంతో ఒక ఎగ్ పగలకొట్టి అయితే పోయాలి. ఇప్పుడు ఒక ఎగ్తో పగలకొట్టి దాంతో అయితే వేసేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పెట్టేసాను కదండి, దీన్ని జస్ట్ ఊరికే ఇలా జరుపుకోండి. జరగదు కానీ మనం జరుపుకోవాలి. చేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోండి. మూత పెట్టిన తర్వాత 5 మినిట్స్ ఆగి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. అయితే చూద్దామా? చూస్తున్నారు కదండి, నేను చెప్పాను కదా, చూస్తేనే తినేవచ్చు, అలా అయితే వచ్చింది. అయితే కొద్దిగా మిరియాల పొడి అయితే వేసేసుకుంటున్నాను. మిరియాల పొడి వేసుకున్నాను. అలాగే ఇంక కొత్తిమీర వేసి దించేయచ్చు. మా ఇంట్లో అయితే ఇప్పుడు కొత్తిమీర అయితే లేదు, అందుకే ఇంకా లాస్ట్ ఫైనల్ ఇది. ఎలా ఉంది? బాగా వచ్చింది కదా? చూడండి, ఎమ్మీగా ఉంది, స్పైసీగా ఉంది. అబ్బా, స్మెల్కే కడుపు నిండిపోతుందండి. టేస్ట్ చేద్దామా? రండి టేస్ట్ చేసేద్దాం. ఎక్సలెంట్గా ఉందండి కూర. ఏమీ తక్కువ కలదు, అంత పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసేయండి. ఈ కర్రీ దేంతో తింటే బాగుంటుంది అంటారా? చపాతీ, దోశ, వైట్ రైస్ అండ్ సంగట్లో కూడా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.